ఎవరికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికి కార్యకర్తలకి నాయకులకి అలాగే పలంనేరు నియోజకవర్గ ప్రజలకి మా గంటావూరు ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. నిన్నటి దినం ప్రెస్ మీట్ చేసిన టీడీపీ ఆఫీస్లో ఏరా అంటే గంటావూరులో తుమ్మకుప్ప మోహన్కి నేను జాగాలు అమ్మినానని. అయ్యా ఇప్పటికి గంటావూరులో అన్ని ప్రభుత్వాలు చేరి దగ్గర ఒక 5,000 ఇండ్లు ఇచ్చినారు. ఆ 5,000 ఇండ్లలో మన పోయి ప్రభుత్వం స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు రావడానికి చూస్తే ఒక 2,000 మంది కూడా తేలరు. మనకి ఒక 3,000 మంది దాకా ఇండ్లు అమ్ముకుంటారు. ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళకో వాళ్ళ మంచి చెడ్డకో లేదా ఆసుపత్రి ఖర్చులకో దీనికోసం అమ్ముకుంటారు. దాని భాగంగానే అది వైఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు తుమ్మకుప్పంలోకి అమ్మినారంటే ముందు పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అమ్మినారు. ఆ వ్యక్తి వచ్చి మనం తుమ్మకుప్పంలోకి అమ్ముకున్నారు. ఆ వ్యక్తి కూడా మా తమ్ముడే. ముందు పట్టా ఇచ్చింది వేరే వాళ్ళకి. మా ఆంటీని మా తమ్ముడు కొన్నాడు. మా తమ్ముడు వానికి అమ్మినాడు. మా తమ్ముడు అని కాదు కదా 3,000 మంది ఇట్లా అమ్ముకోండేది ఆడ. దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి రిజిస్టర్ డాక్యుమెంట్ చూపినారు. మంచిది ఏదో దొంగపట్ట ఏమి చూపించినారు. నువ్వు కూడా పాపం రిజిస్టర్ డాక్యుమెంటే ఎవరి పేర్లో ఉండదు ఎవరు అన్నారు. ముందు కూడా ఇంకో పట్టాను చూసుకో ఒకసారి కావాలంటే. అది ఒకటి. ఇంకోటి మా లోకన్న కోడలు రంగాపురం టర్నింగ్లో లోకయ్య హోటల్ అని ఉంది. అందరూ తెలిసి ఉంటుంది పాత హోటల్. ఆయన కోడలు పెద్ద కోడలు 2 జాగాలు ఆక్రమించుకుంటే గంటావూరు కాలనీ ఇంద్రమ్మ కాలనీలో అప్పుడు విఆర్ఆర్లు ఎంఆర్ఆర్ అంతా వచ్చి ఇన్క్వైరీ చేసి ఈ 2 స్థలాలు నువ్వు పెట్టుకోండమ్మా, ఒక స్థలం నీదే ఒక స్థలం ఇంకోరుదే అనేసి వాళ్ళకి జగనన్న పట్టా ఇచ్చి లోన్ శాంక్షన్ చేసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటే బెదిరించి తిట్టి గిట్టి కొట్టి ఏం అంటే మేము లోకల్గా ఉండేవాళ్ళు మేము పుట్టింది మొన్న కూడా మేము మీటింగ్ చెప్పినాను. మీ దౌర్జన్యాలు చాలా మంది గంటలు అందరూ అని చెప్పా. ఒక 2-3 ఉన్నారు. మాట్లాడితే దూషించేది కాలనీ వాళ్ళకి, మాట్లాడితే తిట్టేది. దాని భాగంగానే ఈ అమ్మ నువ్వు ఇల్లు కడితే నేను క్రిస్టియన్ వేసి తగులు పెట్టుకుంటాను అనే అడ్డం వచ్చింది. ఏమ్మా నువ్వు ఇల్లు క్రిస్టియన్ వేసి తగులు పెట్టుకుంటే నీకు జాగా వదిలేయాలి అనేసి నేను మాట్లాడేది వాస్తవమే. మాట్లాడి ఎవరు పట్టా ఇచ్చినారు వాళ్ళు తీసినాను. ఇది మళ్ళా ఇంకోటి నేను ఏదో 5-4 లక్షలు 6 లక్షలు తీసుకున్నాను అన్నాడు. అంత దురదృష్టం నాకేం పట్టలే. ఆ అమ్మకు కూడా ఇచ్చిన పట్టా ఈ రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉండాలి. ఆమె చెప్పింది కదా ఏమని ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మీరు పట్టా ఇచ్చారనేసి. పట్టా డబ్బులు తీసుకొచ్చిన మీరు చెప్పారు. ఆమె చెప్పింది నేరుగా ప్రెస్ మీట్ లోనే వచ్చింది కదా. ఆ అమ్మ రాలేదా? ఒక ఆమె పెద్ద ఆమె వచ్చింది కదా. ఆ పెద్ద ఆమె వచ్చిండేది పట్టా ఇచ్చిండేదని కాదు. ఆ అమ్మకు వచ్చి నాకు జాగా ఏదో మార్చిస్తారనేసి ఇప్పుడు డబ్బులు తీసుకొని మార్చిచ్చారని చెప్పింది. అయితే 212 పట్టాలు ఎందుకు మార్చలేదు డబ్బులు తీసుకుని? దాని గురించి చెప్పండి. 212 పట్టాలు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నాయి. అప్పుడు గడప మన ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఎవరు గుంతల్లో కాలంలో వచ్చినాయి దాన్ని మార్చేయండి అంటే అన్ని కలెక్ట్ చేసుకుని పోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చినాం. మనకు లేదు, మనకు అధికారికంగా కలెక్టర్ గారి నుంచి సంతం కావాలంటే ఆ లిస్ట్ ఎత్తుకొని పోయి మన మీడియాలో కూడా చూపించారు. అదే తీసుకుని పోయి సంతకం తీసుకొచ్చే కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినాం. నిన్న ఒక స్వామి కూడా మీ పైన ఆరోపణ చేశాడు కదా. స్వామి చెప్పాను ఆ మాట కూడా. ఆయనకి గతంలో ఒక స్థలం ఇచ్చినారు. ముందర ఉండే స్థలం 156 176 అది లైన్ ఉండదనేసి దాని పక్కన స్థలం మార్చిచ్చినారు. మళ్ళా లైన్ ఉండే స్థలం కూడా నాదే ఈ కూడా నాదే అంటే ఒక మనిషికి ఒక స్థలమే ఇస్తారు, 2వ స్థలం ఎందుకు ఇస్తారు అనేసి ఆడ ఏదో పార్టీ కార్యాలయం పాడ కడదామనేసి క్లీన్ చేసి జెండా పెట్టింది వాస్తవమే. లేని ఆరోపణలు ఎవరో అంతే ఎవరో చేస్తే నేను యా పొద్దు యా జాగాలు అమ్మలేదు, యా జాగాలు నేను అమ్మే అంత బ్రోకర్ పనిచేసే అంత టైం కూడా నాకు లేదు. ఇప్పుడు నువ్వు చేస్తా ఉంటే చాలా ఉన్నాయి. అవి అంతా ఎత్తి చూపిస్తే నీకే సిగ్గుచట్టు. చూపించమంటే మొత్తం పత్రాలు అమ్మిండేవి, నువ్వు రాయించిండేవి, నువ్వు ఎవరు ఆడోళ్ళ పైన గంటలో డబ్బులు వేసి ఆ లిస్ట్తో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా తెచ్చి చూపిస్తాను నీకు కావాలంటే. నీ మాదిరి గంటావూరు ప్రజలు నేను ద్రోహం చేయలే. 10,000 మంది జనాభా ఉండే గంటావూరులో ఈ రోడ్ ఇప్పుడు పోతా వస్తా ఉండే రోడ్ 9 అడుగుల రోడ్డు. గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలనీ పెట్టినప్పుడు 40 అడుగుల రోడ్ సన్నేశ్వరుని గుడి వెనకాల పెట్టినారు. అమరన్న కూడా తెలుసు. అమరన్న కూడా క్లియర్ చేయాలంటే అప్పుడు కోర్టుకు పోయినారు నాగరాజు ఆ కౌన్సిలర్. అది కోర్టులో క్లియర్ అవుతానే దాన్ని మాట్లాడదాము రోడ్ చేద్దామని ఆయన ఉద్దేశం కూడా ఉంది, మా ఉద్దేశం కూడా ఉండింది. కాబట్టి నువ్వు ఆ ఫైల్ ఏం చేసినావు ఏమో తెలీదు. టక్కని రాత్రి నువ్వు అడ్డం గోడ కట్టించేసినావు. ఏమే కేవలం మా వాళ్ళని మా వాళ్ళు మీ వాళ్ళు అనేసి ఒక కుటుంబం కోసము ఈరోజు 10,000 మంది జనాభాకే రోడ్ లేకుండా చేసి పాపం వేసుకునింది నువ్వు నేను కాదు. కావాలంటే చూడు గోడు ఫోటోలు కూడా చూపిస్తా సన్నేశ్వరుడి వెనకాల. ఇంకొక చెప్పినారు అమరన్న
నాకు అన్ని డైరీల్లో అన్ని తావులో పిలుచుకొని పోయి మా ఓడు లోడ్ లేండి అని చెప్పారని చెప్పేసి అడగండి అమరన్నకు కూడా ఏడన్నా అన్న నేను ఏడన్నా వ్యాపారం చేస్తాను నాకు ఆ రకం చేయి ఈ రకం చేయి నేను ఏమన్నా అడిగినానేమో అడగండి అన్నకే కావాలంటే నేను అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి నేను డైరీలో సప్లై ఈ డైరీలుగా అన్ని డైరీల్లో పెడతా ఉండింది 1-2 బండ్లు ఉండినప్పుడు మళ్ళీ యాపోతే అట్లా చేయాలంటే అమరన్న మినిస్టర్ అయిన తర్వాత మనకు దీనిలో గంటాస్పల్లి దగ్గర ఉండే ఇండస్ట్రీలో మొత్తం నా బండ్లే పెట్టింటాను నాకు ఒకరికి రికమెండ్ చేసుకోవాలనే అవసరం నాకు రాలే ఎందుకంటే పొలిటికల్గా ఉంటాం ఒక ఫ్యాక్టరీలో అన్ని పార్టీలో ఉంటారు పొలిటికల్గా రికమెండ్ అవసరం లేదని నేను యాపొద్దు చేయలే ఇంత ఎరగేదానికి నేను కారణము మా తల్లిదండ్రులు వాళ్ళ ఆశీస్సులు నా బిడ్డల ఆశీస్సులు అలాగే వాడు పుట్టి పెరిగినాం కాబట్టి గంటవరం ప్రజల ఆశీస్సులతో మనం ఇంత మాత్రం ఈరోజు ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకుని నువ్వు నేను ఏడో గతంలో ఏదో ఇదే బీఫ్ తోలనాననేసి మీడియాలో మీరు కనీసం అంటే 6 ఏళ్ళు ముందు వచ్చింది రికార్డు ఇప్పుడు ఎత్తి మీరు ఫ్రెష్గా మీ టీడీపీ విలేకరు పాపం శ్యామన్న దగ్గర మాట్లాడించి వాయిస్ పెట్టించి నిన్న ఫ్రెష్గా మీరు రిలీజ్ చేసినారు చేయండి తప్పేముండదు నేను ఏసీ కంటైనర్ పెట్టినాను నేను మీడియాస్లో వచ్చింది వాస్తవమే మీ మాదిరి అబద్ధం చెప్పను అది ఒరిస్సాలో పోలీసు వాళ్ళు పెట్టింది వాస్తవమే అది చెక్ చేసినారు ఆ బెఫెలో మీట్ ఎవరిదినైనా ఈరోజు ఇండియాలో మొత్తము అలానా మీట్స్ అనేసి ఉండాలి మీ పార్టీలకంతా నడిపించేదాన్ని గిఫ్ట్లు ఇస్తారు పాపం అలానా మీట్స్ అయినా వైన్ చెక్ చేపించినాడు బెఫెలో మీట్ అని తేలింది బెఫెలో మీట్ అంటే ఎనుముల మీట్ అని అది తెచ్చి మీ ఇంటికాడ ఏమి ఉడ్లు పెట్టి అమ్మలేదు నేను అట్లా అమ్మేవాడు కదా ఏసీ కంట్రోల్ పెడితే చేపలు రొయ్యలు మీటు ఫ్రూట్ అన్ని తోలుతాం నేను దాంట్లో భాగంగా నేను వేసుకుని వచ్చాం చెన్నై నుంచి అది విదేశాలు పోతుంది జూ పార్కు దీనికి ఆ మాట ఎత్తుకుంటే మొన్న వైజాగ్ లో మీ పార్టీ ఎమ్మెల్యే కోల్డ్ స్టోర్ లో 1,80,000 టన్నులు గౌమాసం దొరికింది అది కూడా అదేనా అయితే చెప్పండి ఏసీ బండ్లు పెడితే బెఫైర్మెంట్ దొరికితే వైన్ అది చేయనట్లుగా వైన్ అది చేయనట్లంటే నేను ఏసీ బండ్లు ఇది నేను చేయనట్లే కదా లెక్క ఏసీ బండ్లు పెట్టేది అన్ని రోడ్లు తోలేదానికి ఏదో మీరు వచ్చి బుర్దు సల్లేసి డైరీల పేరు చెప్పి నా కొడుకు కట్టాలంటే అది నువ్వు కాదు నీ తరం కూడా కాదు ఆ దేవుడు ఉన్నాడు 10 రూపాయలు నేను సంపాదించినాను నా బండిలో కష్టపడి సంపాదించినాను మొత్తం తినేలే నా గంటవరం ప్రజలకి నా వాళ్ళకి నా ప్రజలకి కరోనాలో ఏం రా చేసినాను ప్రజలు తెలుసు నేను మంచి చెడ్డ ఏం రా చేసినాను నాకు తెలుసు మొన్న కూడా గంటవరంలో పాపకే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాను 40 లక్షలు అయ్యా సమే 40 లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాను 40 లక్షలు ఇచ్చినాను నేనే 40 లక్షలు ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేపించినాను ఎవరు ఘనత ఉండదా చెప్పు మీరు చేయండి ఇదే ఆరోగ్యశ్రీ ఎత్తేయడం వల్ల ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు పేద ప్రజలు తెలుసునా జగన్ నుండి అప్పుడు 25 లక్షల రూపాయలు గ్యారంటీ ఇచ్చిండ్రి మీరు చేస్తా ఉండే పనులకి ఎవరు ఈరోజు పేద ప్రజలు ఎంతమంది వస్తా ఉన్నారు తెలుసునా మీకే ఇదంతా గుర్తు పెట్టుకోండి ఊరికే కలిపెట్టద్దండ దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మంచి పనులు చేయండి ఆడిపోయేది ఏపీసీసీలో నేను గతం 25 ఏళ్ళుగా బండ్లు పెట్టుకుంటా ఉన్నా నేను కూడా 4 ప్లాట్లు ఉన్నా ఏపీసీసీలో అమరన్న కూడా తెలుసు అదే పబ్లిక్ పర్పస్ అనేసి ఒక 1/2 ఎకరా జాగా వదులున్నారు నా బండ్లు కూడా పెట్టుకున్నాను వేరే వాళ్ళ బండ్లు కూడా పెట్టుకున్నారు అందరూ రిపేర్ పర్పస్ కోసం వాడుకుంటున్నారు వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే అది ఏపీసీసీ వచ్చి బండ్లు తీయండి తరమేది ఇది ఏం సమస్య ఇది అర్థం కాలే ఈ రోజు మున్సిపాలిటీలో 300 మంది ఉండే సంస్థ దాని తర్వాత ఏదైనా 250 మంది ఉండే సంస్థ ఏదైనా టౌన్ లోపల ఏదైనా చూపించండి మీరు చూపించండి మీ కాళ్ళ కింద దూరుతా కావాలంటే 300 మంది డ్రైవర్లు క్లీనర్లు ఈరోజు దేవుడు నాకు వాళ్ళకి జీవనోపాధి చూపించేదానికి దావు చూపించాడు 300 మంది నా దగ్గర ఉన్నారు స్టాఫ్ అంతమంది 300 మంది అంటే వాళ్ళ కుటుంబాలు లెక్కేసుకో అంతమందికి మార్గదర్శిగా నిలిచినాను అంతమంది భద్రతను చూపిస్తా ఉన్నాము నా పైన బండ్లు ఎత్తేయండి అనేది ఎత్తేస్తాం సమయం మీరే బతకండా మీరే ఉండండి లేని తప్పు ఆరోపణలు చేయొద్దండ తప్పు చేయంటే మీరు రుజువు చేయండి ఊరికే వైన్ పీసులు వచ్చి వాంజీలో ప్రెస్ మీట్ ఉంది తప్పు చేయండి అధికారంగా నేను మొన్నే చెప్పాను కదా డాక్యుమెంట్స్ గా రాండా వాళ్ళు ఎట్లా కృష్ణ ఏడో పంపిస్తామన్నారు కదా పంపించండి పోయేదాన్ని సిద్ధం తప్పు చేయండి పోయేదాన్ని సిద్ధము ఊరికన బుద్ధ ఏదో మాట్లాడేలా మీరు మాట్లాడిన మాట వల్ల ఇది ఏర్పడతాను తెలుసునా మీకు కొంచెం నా సిగ్గు సార్ మా ముండల్లా నువ్వు ఓపెన్ గా చెప్తాడా నా పైన ఎవరన్నా ఏమన్నా మాట్లాడండా మేము గెలిపిస్తే అమరన్న మంత్రి అయినాడియా మీరు గెలిపిస్తే మంత్రిలా కూడా పోతా ఉన్నది మేము గెలిపిస్తే అమరన్న మంత్రి అయినాడు మీరు
ఇచ్చినారు అంటారు కదా, మీరు చేస్తా ఉండే పనికి రాని పనులకి పాపం అమరావతి మంత్రి పదవి రాకుండా అవుతా ఉంది. అది ఆలోచన బుద్ధి పెట్టుకుని మాట్లాడండి. మంత్రి అయితే మాకు కూడా సంతోషం, ఏదో మా వైరు నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. మీరు చేస్తా ఉండే పనులకే అధిష్టానం చూసి పాపం వాయికి ఏదో ఒక రకంగా మాట్లాడేట్టుగా ఉండాలి. ఇంతటితో వదిలేయండి. ఇది పద్ధతి కాదు. తప్పు చేశాడు కదా, జాఫర్ శిక్షించండి. ఇంకొకట నిన్న ఆయన మిలిటరీ మ్యాన్, మిలిటరీకి పోయి వచ్చినోడియా పాపం, నీతి నిజాతిగా బతుకుతాను నీతియా. అలాంటి వాడిని పెట్టుకుని నువ్వు వచ్చి సత్యం చేయండి. అలా వద్దు నాయనా, మేము లేదంటే నీ జీవిత చరిత్ర లేదు, నేను ఈయనగానా లేదంటే నువ్వు కౌన్సిలరా లేదు. ఆ విషయం అమరావతి నాకు తెలుసు. అమరావతి నా ఇంట్లో పిలుచుకొని మేము మా చేతిలో చేతించి మాట్లాడినాడు అనేది నువ్వు కౌన్సిలర్ అయినావు, లేకపోతే నీ జీవితంలో నువ్వు కౌన్సిలర్ అయినావు అదే రంగాపురంలో. నీ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా. గుర్తు పెట్టుకో, ఇదంతా ఫీచర్ గుర్తు పెట్టుకొని మాట్లాడండి. అందరూ మాట్లాడి ఏదన్నా ఇంకొకసారి మాట్లాడంటే ఆలోచించి మాట్లాడ. అందరికీ నమస్కారం.